హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం ఆల్మోస్ట్ ఒక 7 ఇయర్స్కి నేనైతే పార్లర్కి వెళ్ళి హెయిర్ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటున్నానండి. ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ చిల్డ్రన్, పోస్ట్ పార్టం డిప్రెషన్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేనైతే పార్లర్కి వచ్చాను. యాక్చువల్గా నేను పార్లర్కి ఎప్పుడు రాను, చాలా రేర్ అన్నమాట. సో హెయిర్కి బొటాక్స్ ట్రీట్మెంట్ కానీ వచ్చాను. సో హెయిర్ అయితే చాలా డల్ అండ్ ఫ్రీజీగా అయిపోయిందండి. సో ఈ బొటాక్స్ హెయిర్ ట్రీట్మెంట్ వల్ల హెయిర్ అనేది మనకి హెల్తీయర్గా కనిపిస్తుంది కాబట్టి నేను బాగా చూసి ఏది చేయించుకుంటే నా హెయిర్కి సెట్ అవుతుందని చూసి సో ఇదైతే చూస్ చేసుకున్నాను. ఈ జాను అనేసి జాను బ్యూటీ పార్లర్ అనమాట. ఈ అక్క అయితే చాలా బాగా సర్వీసింగ్ అయితే మనకు చాలా బాగా చేస్తుంది. సో ప్రోడక్ట్స్ కూడా చాలా ప్రొఫెషనల్వి అండ్ మంచివి యూస్ చేస్తారు. నాకు ఈమె ముందు నుంచి తెలుసు. సో తను చాలా బాగా చేస్తుందని సో తన దగ్గర చేయించుకోవడానికి సో అడ్రస్ కనుక్కొని మరీ అక్కడికే వెళ్ళామన్నమాట. సో తన సర్వీసింగ్ కానీ మనకు చేసేది కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా కావాలంటే చెప్పండి, నాకు కామెంట్ చేయండి. తన అడ్రస్ ఇస్తాను, బెంగళూరులోనే ఉండేది అనమాట. సో చాలా బాగా సర్వీసింగ్ ఉంటుంది మీకు. అది కొత్తగా స్టార్ట్ అయిన పార్లర్ కాబట్టి ప్రైజెస్ కూడా ఫేర్గానే ఉంటాయి. చాలా బాగా సర్వీసింగ్ అయితే ఉంటుందండి. సో మీరు మీ నిజంగా హెయిర్ ట్రీట్మెంట్ కానీ స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ చాలా మంచిగా చేస్తారు. మీకు వర్త్ అనిపిస్తుంది. మీరు ఒక్కసారి వస్తే తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేస్తారు, ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు. అంత బాగుంటుందన్నమాట సర్వీసింగ్ అనేది. సో నాకైతే ఇలా బొటాక్స్ హెయిర్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత హెయిర్ అనేది ఇలా ఉందన్నమాట. సో ఇది 3 days వెయిట్ చేసి మళ్ళీ ఆఫ్టర్ వాషింగ్ అనేది వెళ్ళాలండి. ఇది నేనైతే ఫస్ట్ పార్ట్ వీడియో. సెకండ్ పార్ట్ ఆఫ్టర్ హెయిర్ వాషింగ్ అయిన తర్వాత 3 days తర్వాత నేను ఇంకో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఫైనల్ ఫినిషింగ్ ఎలా ఉందో మీరు చూద్దరు. కానీ ఇప్పుడైతే హాఫ్ ప్రొసీజర్ అయిందండి. సో హెయిర్ అనేది ఇలా ఉంది. నాకైతే హెయిర్ అనేది చాలా డల్ అయిపోయిందండి. అందుకే నేనైతే డిసైడ్ అయిపోయాను బొటాక్స్ హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలని. సో ఇక్కడి మా ఇంటికి నియరెస్ట్ లొకేషన్ కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. అండ్ తను నాకు ముందు నుంచి తెలుసు కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకుంటే ఇంకా బాగా చేస్తారని వచ్చాను అనమాట. చాలా బాగా చేశారండి సర్వీసింగ్ అయితే. సో మీరు ఫేషియల్ అయినా, హెయిర్ స్పా అయినా, హెయిర్ ట్రీట్మెంట్స్ అయినా ఏవైనా మీరు చేయించుకోవచ్చు ఈ పార్లర్లో. మీకైతే చాలా బాగుంటుంది. సో చూడండి, తినే అనమాట జాను అంటే ఆమె మేకప్ ఆర్టిస్ట్. చాలా అయితే వెడ్డింగ్స్ కానీ ఏదైనా కానీ మీకు ఫంక్షన్స్ కానీ అన్నీ చేస్తుంది. చాలా అనుభవం ఉన్న వ్యక్తి అన్నమాట. సో మీరు కూడా కావాలంటే నాకు కామెంట్ చేయండి, లొకేషన్ నేను పంపిస్తాను. సో అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అయిపోండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ హెయిర్ టైప్ ఎలాంటిదో దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏదో అని మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.